అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత దేశంలో వరుసగా ఫ్లైట్లలో సాంకేతిక సమస్యల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి శంషాబాద్ కు తీసుకెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి స్పైస్ జెట్ విమానం ఉదయం బయలుదేరింది. మరి కాసేపట్లో తిరుపతికి చేరుకుంటుందనే సమయంలో విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. ఫ్లైట్ ను వెంటనే శంషాబాద్ కు తీసుకెళ్లారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. స్పైస్ జెట్ విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు. తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్ తిరిగి శంషాబాద్ చేరుకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. 80 మందిని వేర్వేరు విమానాల్లో తిరుపతికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత దేశంలో వరుసగా ఫ్లైట్లలో సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి శంషాబాద్ కు తీసుకెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి స్పైస్ జెట్ విమానం ఉదయం బయలుదేరింది. మరి కాసేపట్లో తిరుపతికి చేరుకుంటుందనే సమయంలో విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. ఫ్లైట్ ను వెంటనే శంషాబాద్ కు తీసుకెళ్లారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. స్పైస్ జెట్ విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు. తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్ తిరిగి శంషాబాద్ చేరుకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. 80 మందిని వేర్వేరు విమానాల్లో తిరుపతికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఈ మధ్య కాలంలో వరుసగా చూస్తూనే ఉన్నాము. వరుస విమానాలకు సంబంధించినటువంటి సాంకేతిక లోపాలు అనేవి ప్రయాణికులను కలవరపెడుతూ ఉన్నాయి. తాజాగా ఏరియా ఘటన తర్వాత వరుసగా ఈ యొక్క సాంకేతిక లోపాల ఇన్సిడెంట్స్ అనేవి అనేక ప్రాంతాల నుంచి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు కంటిన్యూ అవుతుందని చెప్పాలి. తాజాగా స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా సాంకేతిక లోపాన్ని గుర్తించారు పైలట్. తిరుపతిలో ల్యాండ్ కావాల్సినటువంటి ఫ్లైట్ శంషాబాద్ కు తిరుగు ప్రయాణమైంది. తిరుపతి వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు తిరిగి శంషాబాద్ కు రావడంతో ఆందోళన తలెత్తింది. తమకు ఇమ్మీడియట్ గా ప్రత్యామ్నాయంగా ఫ్లైట్ ను ఏర్పాటు చేయాలంటూ వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సాంకేతిక సమస్యపై ప్రయాణికులకు ఇప్పటి వరకు స్పైస్ జెట్ యాజమాన్యం ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు అని తెలుస్తోంది. మరోవైపున మరికొద్ది సేపట్లోనే తిరుపతి చేరుకుంటామన్నటువంటి సందర్భంలోనే సరిగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఇమీడియట్ గా పైలట్ విమానాన్ని మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చి ల్యాండ్ చేయడం జరిగింది. దాంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సాంకేతిక లోపాలకు సంబంధించి ఈ మధ్య జరుగుతున్నటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకున్న తర్వాత కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇమ్మీడియట్ గా తమకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఎప్పుడైతే శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి ఈ యొక్క స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినటువంటి ఈ విమానంలోనే అదే సందర్భంలో 80 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్ళందరూ మరికొన్ని క్షణాల్లో తిరుపతి చేరుకుంటామని తెలిసిన తర్వాత ఇమీడియట్ గా సాంకేతిక లోపం జరిగి మళ్ళీ ఇమీడియట్ గా విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవడంతో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ లోనే ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇమీడియట్ గా స్పైస్ జెట్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సాంకేతిక లోపాలకు సంబంధించి స్పైస్ జెట్ యాజమాన్యం ఇంతవరకు స్పష్టత అయితే ఇవ్వలేదు. అసలు ఎందుకు ఈ సాంకేతిక లోపం తలెత్తిందనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. వరుసగా ఈ మధ్య జరుగుతున్నటువంటి యొక్క విమానాలలోని సాంకేతిక లోపాలు అనేవి గగనతల ప్రయాణాలు చేసినటువంటి ప్రయాణికులను కలవరపాటుకు గురి చేస్తున్నాయని చెప్పాలి. ఇది దానికి కొనసాగింపుగా భావించాల్సి ఉంటుంది. రత్నకుమార్, గతంలో కూడా ఇలాగే జరిగింది. ఇలాంటి వరుస విమానాల్లో సాంకేతిక లోపానికి ఎయిర్ ఇండియా ఏం చెప్తుంది? వాస్తవానికి స్పైస్ జెట్ ఇన్సిడెంట్ కి సంబంధించి ప్రస్తుతం ఎప్పుడైతే అయితే ఇవాళ ఉదయం బయలుదేరాల్సినటువంటి విమానం అది స్పైస్ జెట్ దాంట్లో మొత్తం 80 మంది ప్రయాణికులతో బయలుదేరింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన అనంతరం మరికొద్ది సేపట్లోనే తిరుపతి వెళ్తుంది అన్న సందర్భంలోనే ఊహించని విధంగా పైలట్ విమానాన్ని లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరికీ కూడా కొన్ని అలర్ట్స్ ను జారీ చేసిన తర్వాత సాంకేతిక లోపం కారణంగా తిరుపతి రీచ్ అవ్వకుండా రిటర్న్ మరలా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతుంది విమానం అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా లోపల ప్రయాణం చేసినటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. ఈ యొక్క సాంకేతిక లోపానికి సంబంధించి
ఇప్పుడు వాళ్ళందరూ కూడా స్పైస్ జెట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పటికీ స్పైస్ జెట్ యాజమాన్యం ఇంతవరకు వారికి సరైనటువంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది. మరోవైపు ఈ యొక్క ఇన్సిడెంట్ లో దాదాపు 80 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక ఆల్టర్నేటివ్ ఫ్లైట్ ని ఏర్పాటు చేసి తిరిగి తిరుపతికి ఒక ఫ్లైట్ ని ఏర్పాటు చేయాలనేది వాళ్ళు చేసినటువంటి డిమాండ్. దీని మీద స్పైస్ జెట్ యాజమాన్యం వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తుందా, లేదంటే సాంకేతిక లోపంతో ఇబ్బందిగా ఉన్నటువంటి అదే విమానాన్ని సరిచేసి మరలా తిరుపతి తీసుకెళ్తారా అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ పై ఇప్పటి వరకు స్పైస్ జెట్ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదని చెప్పాలి. రైట్ అనంతకుమార్, థ్యాంక్ యూ.